హలో అండి, అందరికీ నమస్తే. అయితే ఏదైతే ఆస్ట్రేలియాకి సౌత్ ఆఫ్రికాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుందో అదైతే చివరి ఘట్టానికైతే రావడం జరిగింది. 3 రోజుల ఆట అయిపోవడం జరిగింది. 4వ రోజు అయితే సౌత్ ఆఫ్రికా మొదటిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఎత్తడానికి ఇంకో 69 పరుగులు కావాలి. అయితే నిన్న మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు ఏదైతే రీసెంట్గా మన ఇండియాలో అహ్మదాబాద్లో ఏదైతే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందో, దాదాపు 265 మంది చనిపోయిందో, దానికోసం ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు వచ్చి ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అలాగే నిన్న నల్ల బ్యాచ్లు వేసుకుని అయితే ప్లేయర్స్ అయితే మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. సో ముందుగా ఆస్ట్రేలియా 212 ప్లస్ 207 ఓవరాల్ గా 419 రన్స్ అయితే చేయడం జరిగింది. తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చేసి 138 రన్లు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 213 2 వికెట్లు ఉండి చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఇంకా మ్యాచ్ విన్ కావాలంటే సౌత్ ఆఫ్రికా మొదటిసారి ట్రోఫీని అందుకోవాలంటే ఇంకో 69 పరుగులు కావాలి. కానీ డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ, ఎందుకంటే ఇలాగే ఒకసారి ఇండియాతో ఆడుతున్నప్పుడు 18 బాల్ 27 రన్లు ఉంటే అప్పుడు సౌత్ ఆఫ్రికా దాన్ని బీట్ చేసుకోలేకపోయింది. సో ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే ఉంది. 69 రన్లు కావాలి. కానీ బ్యాటింగ్లో ఎడెన్ మార్కరమ్ అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే బౌమా కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. నిన్న ఎడెన్ మార్కరమ్ సెంచరీ చేసిన తర్వాత అతన్ని ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్స్ అప్రిషియేట్ చేయడం జరిగింది. ప్యాట్ కమిన్స్ కానివ్వండి, ట్రావిస్ హెడ్ కానివ్వండి, అందరూ అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే ఏబీ డివిలియర్స్ కూడా స్టాండ్ లో కూర్చొని అయితే అప్రిషియేట్ అయితే చేయడం జరిగింది. 1996లో అరవింద డి సిల్వా అయితే అప్పుడు సెంచరీని చేయడం జరిగింది ఫైనల్లో. తిరిగి 29 సంవత్సరాల తర్వాత ఎడెన్ మార్కరమ్ సెంచరీని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే ఎడెన్ మార్కరమ్ 102 పరుగులతో క్రీజ్ లో ఉండడం జరిగింది. అలాగే కెప్టెన్ బౌమా కూడా 65 పరుగులతో క్రీజ్ లో అయితే ఉండడం జరిగింది. ఇంకో 69 పరుగులు కావాలి చరిత్రలో మొదటిసారి ట్రోఫీని ఎత్తడానికి. బేసిక్ గా సౌత్ ఆఫ్రికా చాలా సార్లు ఇలా మిస్ కావడం జరిగింది. అందుకే వాళ్ళను ఎక్కువగా జోకర్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మరి ఈ రోజు ఆ పేరును తప్పిస్తారు, ఎందుకంటే ఈసారి ఈ 2025 లో చాలా కొత్త టీమ్స్ అయితే కప్పును కొట్టడం జరిగింది. ఆర్సీబీ కూడా రీసెంట్ గా ట్రోఫీని అయితే ఎత్తడం జరిగింది. సో ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రని ఈరోజు సౌత్ ఆఫ్రికా తిరిగా రాస్తుందా లేదా అని చూడాలి. కేవలం 69 పరుగులే కాబట్టి ఈసారి సౌత్ ఆఫ్రికా గెలవాలని చెప్పి నేను కూడా కోరుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇదనమాట ఈరోజు సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా. మరి చరిత్రలో తొలిసారి సౌత్ ఆఫ్రికా ఆ ట్రోఫీని అందుకుంటుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి.